బేరీజ్ వేసుకొని ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఏ జిల్లాకు పోయినా కేసీఆర్ గారు కుటుంబం గురించి మాట్లాడకుండా అదేవిధంగా జిల్లా నాయకులు కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిని ఆయన మర్చిపోతున్నాడేమో. నేను ముఖ్యమంత్రి అనే ఆలోచన మర్చిపోయి రేపు రాను కింది స్థాయి కార్పొరేటర్ గురించి మాట్లాడినా కూడా ఆశ్చర్యపోని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటుంది. నేను మాట్లాడుతున్న సందర్భంలో రంగారెడ్డి జిల్లాకి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రభుత్వ హయాంలో చాలా అన్యాయం జరిగిందన్నట్టు మాట్లాడున్నారు. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈ మల్లన్న సాగర్ నుండి వచ్చిన నీళ్ళు అవునా కాదనే మాత్రం ఎవరు ఆ ప్రభుత్వంలో ఉన్నట్టు మాట్లాడడానికి ముందుకు రారు. మేమే కడుతున్నామని చెప్తున్న విషయం కూడా వాస్తవమే. సరే, ఈరోజు ముఖ్యమంత్రి గారు వికారాబాద్ జిల్లా మీద వికారాబాద్, పరిగి, తాండూర్, చెవెళ్ళ అని చెప్తూ ఒక్కొక్క నియోజకవర్గం పేరు చెప్పుకుంటూ అక్కడేదో చాలా తీరని అన్యాయం చేశారు కేసీఆర్ గారు అనే లెవెల్లో మాట్లాడారు. నిజంగానే వికారాబాద్ జిల్లాని ఈరోజు ఉచ్చరిస్తున్నామంటే కొన్ని దశాబ్దాలుగా వికారాబాద్ జిల్లా కావాలని ఆ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉంటే ఎవరు కూడా వాళ్ళ కోరిక నెరవేర్చిన సందర్భంలో కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లా అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు వికారాబాద్ జిల్లా నుండి ముఖ్యమంత్రి గారు వాళ్ళ నియోజకవర్గం కూడా ఆ జిల్లాలోనే ఉంది. 2 సంవత్సరాలు అవుతుంది వికారాబాద్ జిల్లాకు స్పెషల్గా ₹1 ఇచ్చున్నారా ముఖ్యమంత్రి గారు అంటే ఆ మాట మాట్లాడారు. ఎంతసేపు కేసీఆర్ గారిని తీసుకొని బూచిగా చూపించి మాట్లాడతారే తప్పిస్తే తను చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారనేది వాస్తవం. ఈరోజు ఎంతసేపు కాళేశ్వరం గురించే మాట్లాడుతున్నారు. కాళేశ్వరం నీళ్ళని ప్రాణహిత చేవేళ అక్కడ తీసుకొస్తామన్నాము. పరిగి సస్యశ్యామలం చేద్దాం అనుకున్నాం, తాండూరు సస్యశ్యామలం చేద్దాం అనుకున్నాం, వికారాబాద్ అనుకున్నాం. ఇవన్నీ మాట్లాడుతున్న సందర్భంలో నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మాట్లాడుతున్నట్టు హరీష్ రావు గారు చెప్పినట్టు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు 80% పూర్తయింది కదా, కాల్వలు మాత్రమే దొవ్వాలి కదా, ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను. మాటల్లో కాదు చేతుల్లో చిత్తశుద్ధి చూపించాలి. మాటకు ముందు నేను మహబూబ్నగర్ బిడ్డనని చెప్తూ ఉంటారు. మరి చెప్తున్న సందర్భంలో ఆ ప్రాంతంలో వికారాబాద్ జిల్లాలో పరిగి, వికారాబాద్, తాండూరులో సాగునీరు కావాలి కదా, మరి కొంచెమే పని ఉంది, ఆ పని చేయాలనే ధ్యాస ఎందుకు రావట్లేదు? నిజంగా నా ప్రాంతం సస్యశ్యామలం చేయాలంటే ముందు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడకుండా కాళేశ్వరంలో మళ్ళీ తమ్మిడిహెట్టి దగ్గర నేను ప్రాజెక్ట్ మొదలుపెట్టి తీసుకొస్తాను మాట మాట్లాడుతున్నారు. ముందు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అని కోరుతా ఉన్నాను. 2వ అంశం, అదే ప్రాంతంలో చేవెళ్ళ, రాజేంద్ర నగర్ పక్కనే ఉంటుంది. చేవెళ్ళ ప్రాంతంలో మోయినాబాదు, శంషాబాద్ సంబంధించి 111 జీవో వాళ్ళు ఇబ్బంది అవుతుందని ఆ ప్రాంతం వాళ్ళు కోరినప్పుడు కేసీఆర్ గారు ఆ ప్రాంతం సమస్యలను అర్థం చేసుకొని 111 జీవో తీసేయాలని చెప్పి ఒక జీవో ఇవ్వడం జరిగింది. జీవో ఇంప్లిమెంటేషన్ చేస్తున్న సందర్భంలో ఎన్నికలు వచ్చాయి. మరి ఆ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షిస్తున్నారు కదా, ఆ ప్రాంతం శాసనసభ్యులు మీతో నడుచున్నారు కదా, ఇప్పుడు మరి ఎందుకు 111 జీవో గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన కూడా చేయకుండా ఈరోజు దాన్ని కూడా పక్కన పెట్టిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు పక్కనే స్థానిక శాసనసభ్యులు కావచ్చు, పక్కనున్న శాసనసభ్యులు అందరు కావచ్చు, అందరు కూడా ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఒక్కటి మాత్రం మా సోదరులను కూడా అడుగుతూ ఉన్నాను. మీ ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నారు, అభివృద్ధి కోసమే మేము అడుగులు వేసినాం అక్కడని చెప్తున్నారు. ఈరోజు రాయదుర్గం నుండి మెట్రో శంషాబాద్ నుండి కందుకూరు వరకు కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చారు కదా, మరి ఏం లోపం ఉందని దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు? ఎందుకు అడగట్లేరు మీరు? దానివల్ల మన రంగారెడ్డి జిల్లాకి కానీ, మన మహేశ్వరంకి కానీ, శంషాబాద్కి, రాజేంద్ర నగర్ కానీ లాభమా నష్టమా? ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఒక పెద్ద ఆలోచనతో కేసీఆర్ గారు మెట్రో పొడిగించాలనుకున్నారు కదా, మాటకు ముందు రాజశేఖర రెడ్డి గారు అన్నారు కదా, అదే రాజశేఖర రెడ్డి గారు రింగ్ రోడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ట్రైన్ కోసమని అక్కడ ప్లేస్ కూడా వదిలిపెట్టిన సందర్భం గుర్తులేదా అని మిమ్మల్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా కేసీఆర్ గారు మొదలుపెట్టారు కాబట్టి మెట్రో క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు తప్పిస్తే ఆ ప్రాంత ప్రజలకు అవసరం పడుతుంది, ఆ ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుంది అన్న ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వం చేయట్లేదు అనేది అక్కడున్న సోదరులు ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి. ఇంకొక మాట చెప్పాను నిన్న, మేమేదో పార్టీ మారినప్పుడు ఏదో అభివృద్ధికి ఆటంకం కలిగినప్పుడు నోరు మూసుకున్నామన్నట్టు మాట్లాడున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయినాం. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఏదో ఒక రకంగా సాగునీరు రావాలి అనే ఆలోచనతో ఆ రోజు గొప్పగా ఫీల్ అయినాం. రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఆ రోజు 100% రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను. ఆ రోజు ఉన్నాం కాబట్టి ప్రాణహిత చేవేళ్ల అక్కడికి రావాలనుకున్నాం. అంటే గోదావరి జలాలు అక్కడికి రావాలనుకున్నాం.
ఈరోజు హరీష్ రావు గారు చెప్పినట్టు కేసీఆర్ గారు కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం అది తీసుకొస్తే ఇక్కడున్న మన వాటను పోతుంది కాబట్టి ఇక్కడ మన పాలమూరు రంగారెడ్డి నుండి ఇక్కడ తీసుకొద్దామమ్మ అన్నప్పుడు 1,50,000 ఎకరాలకు సంబంధించిన దానికన్నా 6 లక్షలు పెంచి ఇస్తున్నప్పుడు ఇంకా సంతోషంగా ఫీల్ అయినాం. దాన్ని కూడా మొదలుపెట్టినారు. ఒక సందర్భంలో కేసీఆర్ గారు అన్నారు, ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ఈ 2 ప్రాజెక్టులు పూర్తి అయితే ఎందుకు నేను తెలంగాణ కావాలన్నానో ఆ కోరిక నాకు నెరవేరుతుందమ్మా, ఇది కూడా పూర్తి చేసి అందరికీ నీళ్ళు అందిస్తేనే నా స్వప్నం నెరవేరుతుందని గొప్ప మాట చెప్పున్నారు. దానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయట్లేరు అనేది ఈరోజు కేసీఆర్ మీద కోపంతో పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టున్నారా? కాళేశ్వరాన్ని కూల్చేసే ప్రయత్నం చేయాలని ఎంత శతవిధాలు ప్రయత్నం చేస్తున్నా అది ఏ విధంగా తట్టుకొని నిలబడ్డది అనేది ఈరోజు ఆ ప్రాజెక్టు అందరూ కూడా వివరిస్తున్న సందర్భం. ప్రజలందరూ కూడా ఇప్పుడు వాస్తవం అర్థం